నాకు తెలిసి హీరోలను కమెడియన్లను ఫేస్బుక్ లా వాట్సాప్ లా వాడుకున్నంత సినిమాలలో కూడా వాడుకోకుండా వచ్చరు. పోట్వల కింద ఇష్టం వచ్చిన రాతలు రాసి పొట్టు పొట్టు వాడుకుంటారు. నవ్వుకునేందుకు, తిడితేందుకు, ఎటకారం చేస్తేందుకు ఎవరిని ఎట్లా వాడుకుంటే మంచుకుంటారో అట్లా వాడుకుంటారు. ఫుల్ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోరు. కానీ ఇట్లనే గీసారా సుంటోళ్ళను కూడా వాడుకుంటామంటే ఎట్లా? తప్పు కదా. అరే గీ పోట్వను నేను మస్తు మాటలు చూసిన ఫేస్బుక్ లా అని అంటున్నారు కదా. పోట్వ కింద రాతలు కూడా చదివే ఉంటారు. మస్తు జోకులేసిండ్రు గీ 4వ సింహం మీద. అందరికంటే నేనే ఖతర్నాక్ రాస్తా అని గీ అమ్మగారు అన్న పోట్వను అతుకుపెట్టి బొంబాయిలా భారీ బందోబస్తు అని రాసింది హెచ్చరిక మాడుకుంటా. మేడం పేరు శోభాడే, పెద్ద రాతకారిని. బొజ్జలు పెంచిన వాళ్ళు ఏం డ్యూటీలు చేస్తారు అని 3 మార్క్ డైలాగ్ అయ్యబోయింది. కానీ అది పంచు మారింది. పోలీసు వాళ్ళంతా పొరక తిట్టిండ్రు మేడాన్ని. మధ్యప్రదేశ్లో డ్యూటీ చేస్తున్న గీ అన్నకు తెలిసిందట ముచ్చట. కానీ ఇది తిని కూసుంటొచ్చిన బొజ్జ కాదట, ఇదేదో బీమారట. అప్పట్లా పానం మంచిగా లేకుంటే ఆపరేషన్ చేపించుకుండట. అగో గప్పటి సంధి రోజుకింత పెరుగుతూనే ఉంది బొర్ర. పాపం 3 ఏళ్ల సంధి అన్న మీద జోకులు వేసుకుంటూనే ఉన్నారు. మస్తుగా మొరుగుతర్తి అని అనుకున్నాడట. కానీ ఆఖరికి 4 ముచ్చట్లు తెలిసినామే, పెద్ద పేరున్నామే అనుకుంటే ఈమె కూడా ఎక్కిరిచ్చే వరకు అన్నకు మస్తు బాధ అనిపించిందట. ఇక లాభం లేదని 4వ సింహాన్ని బయటికి తీసిండు. అసలు నా పర్మిషన్ లేకుండా నా పోట్వ మీరు ఎట్లా వాడుకుంటారు? ఎవరిచ్చిండ్రు మీకు ఈ హక్కు అని గట్టిగానే అరుచుకుండు. చల్ నడువు దవాఖాన కోదండా, నేను సన్నగా అయ్యేదాకా ఖర్చు మొత్తం నువ్వే పెట్టుకోవాలి అని డిమాండ్ పెట్టిండు. కరెక్ట్ మాట్లాడినవన్నా. లేకుంటే ఏంది, పెద్ద పెయ్యి మనిషి అయినంత మాత్రాన ఎక్కిరిస్తారా? దవాఖాన ఖర్చు పెట్టుకునేది ఆకిడిచి పెట్టకన్నా దెబ్బకు మల్లగోళ్ళకి ఇటువంటి మాటలు మాట్లాడరు.